హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. వైజయంతి శ్రీవల్లిపై దొంగ అనే ముద్ర వేస్తుంది. 5 లక్షలు తన లాకర్లో కనిపించట్లేదని, అవే 5 లక్షలు శ్రీవల్లి బ్యాగ్లో దొరికాయి కాబట్టి శ్రీవల్లి దొంగ తప్పించుకొని పారిపోవాలని చూస్తుందని పాపం అందరి ముందు శ్రీవల్లిని దొంగగా చిత్రీకరిస్తుంది వైజయంతి. శ్రీవల్లి, అక్క మీరైనా నన్ను నమ్మండి అక్క అని పాపం ఏడుస్తూ ఉంటుంది శ్రీవల్లి. కౌశికి, పిన్ని కౌశికి నిజం చెప్తున్నాను, పాపం శ్రీవల్లి అలాంటి పని చేయదు. ఎందుకు పిన్ని మీరు శ్రీవల్లిని అనుమానిస్తున్నారు అని అంటారు. అవునమ్మీ, నీకు అయిన వాళ్ళంటే ఎప్పుడూ అనుమానమే, కానీ వాళ్ళకి మాత్రం బంగారం సింహాసనం వేసి కూర్చోబెడతావు. ఇదిగో దీన్ని, ఆ జగదాత్రిని, కేదార్ని మాత్రం నెత్తిన పెట్టుకుంటావు. ఏనాడైనా ఎప్పుడైనా యువరాజుపై నిందపడినప్పుడు ఇలా మాట్లాడుండావా? లేదు కదా, మరి ఇప్పుడెందుకు మాట్లాడుతున్నావు? ఏయ్, ఇంకేంట చూస్తున్నావు, పోవే బయటికి అని చెప్పి ఇంకా అలా మెడ పట్టుకొని పాపం శ్రీవల్లిని బయటికి గెంటేస్తుంది వైజయంతి. అలా ఇంకా శ్రీవల్లి బయట పడిపోతుంది. పాపం అలా ఇంటివైపు చూస్తూ ఉంటుంది శ్రీవల్లి. ఇంకా మీకు మాకు ఎలాంటి సంబంధం లేదు, ఇట్లాంటి పనులు చేసే కంటే ఏదైనా దూకి చచ్చిపోవే అని గట్టిగా మొహం మీద తలుపు వేసేస్తుంది వైజయంతి. శ్రీవల్లి అలా ఏడ్చుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా జగదాత్రి, కేదార్ ఇంటికి రీచ్ అవుతారు. సుధాకర్, కౌశికి పాపం చాలా బాధపడుతూ ఉంటారు. ఏమైంది వదినా, అలా ఉన్నారేంటి అని అడుగుతుంది జగదాత్రి. ఏం చెప్పమంటావు దాత్రి, శ్రీవల్లి అని జరిగిందంతా శ్రీవల్లి 5 lakhs దొంగతనం చేయాలనుకోవడం, అదంతా ఇంకా వైజయంతి బయట పెట్టి తన్నైతే పంపించే, ఇదంతా చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు జగదాత్రి అండ్ కేదార్. లేదు వదిన, శ్రీవల్లి అలా చేసే అమ్మాయి కాదు. అయినా శ్రీవల్లితో మేము అర్జెంటుగా మాట్లాడాలని, శ్రీవల్లి గురించి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలని ఇక్కడికి వచ్చాం వదిన. అలాంటిది ఇప్పుడు శ్రీవల్లి ఇక్కడ లేదా అని అడుగుతారు. లేదు, తను ఎక్కడికి వెళ్ళిందో తెలీదు అని చెప్పడంతో పాపం వెంటనే శ్రీవల్లి మొబైల్ని ట్రేస్ చేస్తారు పోలీస్ టీంతో చెప్పి జగదాత్రి అండ్ కేదార్. శ్రీవల్లి మొబైల్ ఫోన్ అయితే ట్రేస్ అవ్వడంతో ఆ లొకేషన్కి హుటాహుటిన బయలుదేరుతారు జగదాత్రి అండ్ కేదార్. బయలుదేరేసరికి ఒక పెద్ద లోయ ఉంటుంది. ఇంకా లోయ దగ్గరికి వెళ్తుంది పాపం శ్రీవల్లి. నాకు ఈ ప్రపంచంలో నా అనేవాళ్ళు ఎవ్వరూ లేరు, కానీ ఒకటి, నేను ఎన్నో నిందలు పడ్డాను. ఆ ఇంట్లో నాకు చాలా బ్యాడ్ రిలేషన్ని పెట్టారు. తర్వాత ఇప్పుడు దొంగని ముద్ర వేశారు. ఇదంతా ఎందుకు జరుగుతుందో తెలీదు. లేనిపోని నిందలు నాపై ఎందుకు వేస్తున్నారో కూడా నాకు తెలీదు. కానీ ఒకటి మాత్రం నిజం, నేను ఖచ్చితంగా చచ్చిపోతాను అని ఇంకలా చనిపోవడానికి లోయలోకి దూకుతూ ఉంటే కేదార్ వచ్చి కాపాడుతాడు. అమ్మ శ్రీవల్లి, ఏంటమ్మా ఏం చేస్తున్నావు నువ్వు అని అంటారు. అన్నయ్య నన్ను వదలండి అన్నయ్య, నేను చచ్చిపోతాను అన్నయ్య అని అంటుంటే, వద్దమ్మా నువ్వెందుకు చావాలి, నువ్వు నీ అమ్మ కోసమైనా మీ తల్లి కోసమైనా నువ్వు బ్రతకాలమ్మా అని అంటారు. ఏం మాట్లాడుతున్నారన్నయ్య, నా అమ్మ చనిపోయింది కదా, మా అమ్మే బ్రతికుంటే నేనెందుకు ఇలా చేస్తాను అని అంటుంది. లేదు, మీ అమ్మ చనిపోలేదు, బ్రతికే ఉన్నారు అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శ్రీవల్లి. ఏం మాట్లాడుతున్నారు వదిన, మా అమ్మ బ్రతికుందా అని అంటారు. అవును, నీ గురించి, నీ జన్మ రహస్యం గురించే తెలుసుకోవాలని మేము అనాథ శరణాలయానికి బయలుదేరాం. అప్పుడు మీ అమ్మగారు ఎవరో మాకు తెలిసింది. కావాలంటే ఒకసారి ఫోటో చూడమ్మా, ఇదిగో ఈవిడే మీ అమ్మగారు అని చెప్పి ఫోటోని చూపించగానే ఒక్కసారిగా అక్కడ ఉండేది వైజయంతి ఫోటో. సో వైజయంతి ఒక్కసారిగా ఇంకలా వైజయంతి మా అమ్మ అని చెప్పి షాక్లో ఉండిపోతుందన్నమాట శ్రీవల్లి. అవును, ఇన్నాళ్ళు నిన్ను ద్వేషిస్తున్న వైజయంతి గారే నీ కన్న తల్లి కాబట్టి ఇప్పుడు కూడా నువ్వు చనిపోవాలి అనుకుంటున్నావా? లేదు కదా, కాబట్టి నా మాట విను. ఇప్పుడే ఈ వీడియోని, ఈ ఫోటోని వైజయంతి గారికి చూపిస్తే ఆవిడ అసలు నేను ఎందుకు వద్దనుకుందో, ఎందుకు కాదనుకుంటుందో ఖచ్చితంగా తెలుస్తుంది అని చెప్పడంతో ఇంకా వెంటనే హుటాహుటిన జగదాత్రి, కేదార్, శ్రీవల్లి ముగ్గురు ఇంటికి బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా వైజయంతి, అమ్మయ్య దరిద్రం వదిలిపోయింది, వెళ్ళిపోయిండదే, ఇంకా నాకు ఎట్లాంటి సమస్య లేదు, ఇంక ప్రశాంతంగా ఉండొచ్చు. అబ్బోడిని ఎలా అయినా సాక్ష్యాలతో బయటికి తీసుకొస్తారు, ఎందుకంటే అబ్బోడు ఎలా అంటే తప్పు చేయలేదు కాబట్టి. ఇటువైపు
మాధురికి నెలలు నిండుతూ ఉన్నాయి కాబట్టి మాధురి డెలివరీ ఏ హాస్పిటల్లో చేయించాలో ఆలోచించాలా అని చెప్పి ఇంక తన పనుల్లో తను ఉంటుందన్నమాట. అలా వైజయంతి అప్పుడే కౌశికి వాళ్ళు మాత్రం పాపం ఎక్కడికి వెళ్తుందో, పిన్ని అన్న మాటలకి తను ప్రశాంతంగా ఉండాలి, పిన్ని మాటల్ని తను పట్టించుకోకూడదు స్వామి అని చెప్పి దేవుడికి పాపం మొక్కుకుంటూ ఉంటుంది కౌశికి. జగదాత్రి కేదార్ శ్రీవల్లి ఇంటికి రీచ్ అవుతారు. అత్తయ్య గారు అని పిలుస్తూ ఉంటుంది జగదాత్రి. ఏంది ఇలా గోల, ఏందమ్మి, ఎందుకలా అరుస్తున్నావు అని అడుగుతుంది వైజయంతి. మీ దగ్గర నుండి మాకు నిజం రావాలి కాబట్టి అని అంటాడు కేదార్. ఏంది కేదార్, ఏ నిజం కావాలి నీకు అని అడుగుతుంది వైజయంతి. పక్కనే శ్రీవల్లిని చూస్తారు. ఓహో, ఈ శ్రీవల్లిని వెంట పెట్టుకుని వచ్చుండారా, అంటే అది దొంగ అయ్యుండి మీరు కూడా ఆ దొంగతనంలో భాగస్వాములు అనమాట. ఎన్ని రోజులు మీరు ఇంట్లో మంచి వాళ్ళని కౌశికి ముందు అనుకున్నారు, కానీ ఈ శ్రీవల్లితో చేతులు కలిపి ఈ ఇంట్లో ఉన్న డబ్బులు నగలు తీసుకువెళ్ళాలనుకుంటున్నారా అని అంటారు. ప్లీజ్ పిన్ని అలా మాట్లాడకండి, జగదాత్రి కేదార్ గురించి నాకు బాగా తెలుసు, మీరు చెప్తే నేను నమ్మను అని అంటుంది కౌశికి. వదిన, మీకు ఒక నిజం చెప్పాలి వదిన. యాక్చువల్లీ శ్రీవల్లి ఎలా నా అనాథ అయ్యిందో అర్థమైంది వదిన. శ్రీవల్లిని వాళ్ళ అమ్మ అనాథ శరణాలయంలో విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆ కన్న తల్లి శ్రీవల్లిని అన్యాయం చేసి శ్రీవల్లిని అనాథని చేసి వెళ్ళిపోయిన ఆ కన్న తల్లి బ్రతికే ఉంది వదిన అని అంటుంది జగదాత్రి. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వైజయంతి. ఏంది, ఆ సుహాసిని బ్రతికే ఉండదా? లేదే, ఆ రోజే చంపేసుండానే, బ్రతికే ఉంది అంటున్నారేంటి అని షాక్లో ఉండిపోతుంది వైజయంతి. ఎవరు శ్రీవల్లి వాళ్ళమ్మ అని అడుగుతాడు సుధాకర్. ఎవరో కాదు మావయ్య, వైజయంతి అత్తయ్యే అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఒక్కసారిగా షాక్ అయిపోతారు సుధాకర్, కౌశికి, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అలా షాక్లో ఉంటారు. యువరాజ్ వెంటనే కేదార్ కాలర్ పట్టుకుంటాడు. రేయ్, ఏంట్రా అడ్డమైన కథలని చెప్పి ఈ అనాథని నా చెల్లెల్ని చేయాలనుకుంటున్నావా అని అంటారు. ఇంకొక మాట నా చెల్లినేమైనా అంటే బాగోదు యువరాజ్, కాలర్ వదులు. చూడండి నాన్న, నేను చెప్పేది నిజం, కావాలంటే మా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది అని వీడియోని చూపిస్తారు. క్లియర్గా ఆ ఫోటోలో అనాథ శరణాలయంలో పసి పాపగా శ్రీవల్లి ఉన్నప్పుడు తన్ని ఎత్తుకొని తీసుకొని వచ్చి అనాథ శరణాలయంలో ఆ వార్డెన్కి అప్పగించిన ఫోటో ఉంటుంది వైజయంతిది. ఒక్కసారిగా షాక్ అయిపోతారు. జగదాత్రి కేదార్ చూపించిన ఫోటో అండ్ వీడియో చూసి కౌశికి అండ్ ఫ్యామిలీ, అంటే ఇన్ని రోజులు పిన్ని ఎందుకు ఈ నిజాన్ని దాచింది? పిన్ని, ఏంటి పిన్ని ఇది? అంటే శ్రీవల్లి వాళ్ళమ్మ మీరేనా? మరి ఎందుకు తన్ని కాదనుకున్నారు? ఎందుకు పిన్ని, ఎందుకు తన్ని అనాథం చేశారు అని అడుగుతుంది కౌశికి. ఏంటిది వైజయంతి, నాకు తెలియకుండా అసలు నువ్వు అప్పుడు ప్రెగ్నెంట్ ఎప్పుడయ్యావు? పాపని ఎప్పుడు అనాథ శరణాలయంలో వదిలేశావు? ఏం జరుగుతుంది ఇక్కడ? నాకు నిజం తెలియాలి అని అందరూ గట్టిగా అడిగేసరికి, అసలు ఈ శ్రీవల్లి నా బిడ్డే కాదు, ఈ శ్రీవల్లి ఆ సుహాసిని బిడ్డ అని చెప్పడంతో ఒక్కసారిగా సుధాకర్ షాక్లో ఉండిపోతారు. ఏంటి, ఏమన్నావు అని అంటారు. ఇదేంది, నిజాన్ని చెప్పేసుండానా అని కంగారు పడిపోతూ ఉంటుంది వైజయంతి. ఇప్పుడు నువ్వు నిజం చెప్పకపోతే నిన్ను ఎలా కొడతానో చెప్పను, కొట్టి చూపిస్తాను. నా చేతికి పని చెప్పకముందే నిజం చెప్పు. ఏం చెప్తున్నావు నువ్వు? అంటే కేదార్ కాకుండా శ్రీవల్లి కూడా అని అంటారు. నేను చెప్పలేదు, నాకేం తెలీదు అని అనేసరికి, మీరు అంతా నోరు విప్పేశారత్తయ్య, ఇంకా మీరు దాచిపెట్టడానికి ఏమీ లేదు. నిజం చెప్పకపోతే ఇప్పుడే నేను వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. అప్పుడు ఖచ్చితంగా జేడీకేడీలే మీతో ఇంటరోగేట్ చేసి నిజం చెప్పిస్తారు అని అంటుంది జగదాత్రి. అవును, అదే కరెక్ట్ అని అంటాడు కేదార్. వద్దబ్బోడా, ఎందుకు అంత దూరం వెళ్ళడం ఎందుకు? చెప్తాను అని వైజయంతి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. వైజయంతి ఎలా అయినా సుధాకర్ని పెళ్లి చేసుకోవాలని, సుధాకర్ తనతో మాత్రమే ఉండాలి అని ఇంకా అలా గమనిస్తూ ఉంటుందన్నమాట సుహాసిని అప్పుడే సెకండ్ టైం ప్రెగ్నెంట్గా ఉండడంతో పాపం డెలివరీ పెయిన్స్ వస్తూ ఉంటాయి. అప్పుడే ఇంకా సుహాసిని దగ్గరికి వెళ్తుంది వైజయంతి. ఏంది సుహాసిని, బాగుండావా అని అడుగుతుంది. ఇంట్లో ఎవరు లేరు, నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళు వైజయంతి అని అంటుంది సుహాసిని. ఏంది, నిన్న హాస్పిటల్కా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిన్ను చంపడానికొచ్చా అని అంటుంది వైజయంతి. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పాపం సుహాసిని.
ఏంటి, నన్ను చంపుతావా? వద్దు, నన్ను చంపొద్దు అని అంటుంది. అయ్యో, నిన్ను చంపకపోతే మరి నేను ఎట్లా నా భావం దక్కించుకునేది? కాబట్టి నా వాడవ్వాలంటే నిన్ను ఖచ్చితంగా చంపాల్సిందే అని కత్తి తీస్తూ ఉంటే అప్పుడే ఒక అకౌంటెంట్ అయితే వాళ్ళ దగ్గర పనిచేసే వ్యక్తి అయితే గట్టిగా వైజయంతిని తోసేస్తాడు. ఇంకా వైజయంతి కొంతమంది రౌడీలను సెట్ చేసి మొత్తం వాళ్ళందరి కాళ్ళు చేతులు కట్టేస్తూ ఉంటే అప్పుడే పాపం ఒక పెద్ద ఆవిడ వస్తుంది. ఇంకా వెంటనే తనకి నొప్పులు బాగా ఎక్కువైపోయాయమ్మా, కాబట్టి మీరు ఎన్ని చెప్పినా సరే అని చెప్పి ఇంకా వైజయంతిని గట్టిగా తోసేసి అలా సుహాసిని తీసుకువెళ్ళి సుహాసినికి డెలివరీని చేస్తుంది. సుహాసిని పన్నంటి ఆడబిడ్డకి జన్మనిస్తుంది. సుహాసిని వైపు చూస్తూ ఉంటుంది వైజయంతి. ఏందే, బిడ్డ పుట్టిన తర్వాత నిన్ను భూమిపై బ్రతకనిస్తాననుకుంటున్నావా అని సుహాసినిని చంపేస్తుంది వైజయంతి. ఇంకలా అది చూసిన ఆ మంత్రసాని అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. వెంటనే ఆ బిడ్డను చేతిలోకి తీసుకుంటుంది వైజయంతి. ఏయ్, నువ్వు నా ఇంటి వారసులుగా పెరగడానికి నీకు అర్హత లేదే, కాబట్టి నువ్వు అనాథగా బ్రతకాలా అని చెప్పి అలా ఇంకా వెంటనే అనాథ శరణాలయానికి తీసుకువెళ్ళి ఎవ్వరూ చూడకుండా వార్డెన్కి అప్పచెప్తుంది వైజయంతి. ఇదంతా విని ఒక్కసారిగా షాక్ అయిపోతారు జగదాత్రి, కేదార్ వాళ్ళందరూ. సుధాకర్ వైజయంతి చెంప పగలగొడతారు. ఛీ, ఆడదానివే నువ్వు? ఆడదానివా? నీ స్వార్థం కోసం, నీ జీవితం కోసం ఒక నిండు జీవితాన్ని నా నా సుహాసిని చంపేస్తావా? నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టకూడదు అని అంటారు సుధాకర్. బాబాయ్, ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. వీళ్ళు మర్డర్ కేసు కింద అరెస్ట్ చేయాలి. అప్పుడే వీళ్ళకి బుద్ధి వస్తుంది. త్వరగా పోలీసులకు కాల్ చేయండి బాబాయ్ అని అంటారు. ఇంకా పోలీస్కి కాల్ చేసేసరికి అలా వైజయంతిని అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటారు. అయ్యో అమ్మ అని అంటూ ఉంటాడు యువరాజ్. ఏ యువరాజ్, ఇప్పుడు నువ్వు అడుగు బయట పెడితే నువ్వు కూడా మీ అమ్మతో పాటే జీవితాంతం జైల్లోనే ఉండు అని అంటారు. వెంటనే యువరాజ్ ఆగిపోతాడు. ఇంకలా వైజయంతిని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు పోలీస్. ఇది ఇలా ఉండగా శ్రీవల్లి దగ్గరికి వస్తారు సుధాకర్. అమ్మా శ్రీవల్లి అని పాపం సుధాకర్ శ్రీవల్లిని హక్ చేసుకుంటారు. అమ్మా, నువ్వేమీ బాధపడద్దమ్మా, ఇకపై నువ్వు నా వారసురాలివి. నీకింక ఎలాంటి కష్టం లేకుండా ఇదిగో ఈ నాన్నున్నాడు. మీ అమ్మ చనిపోయి ఉండొచ్చు, తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ ఈ నాన్న ఎప్పటికీ నిన్ను కాపాడుకుంటాడు తల్లి, ఖచ్చితంగా కాపాడుకుంటాడు. నువ్వేమీ బాధపడద్దమ్మా అని చెప్పి కన్నీళ్ళు తుడిచి ఇంకలా పాపం దగ్గరికి తీసుకుంటారు సుధాకర్. ఇప్పటి వరకు నేను ఎలాంటి బంధానికి నోచుకోలేదు. నేను ముందుగా ఏర్పరచుకున్న బంధం నా అన్నయ్యే. ఇప్పుడు మిమ్మల్ని నాన్న అని పిలుస్తుంటే నాకు ఏదో తెలియని అనుభూతి వస్తుంది అని పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా శ్రీవల్లి. ఇంకా అలా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే ఇంకా కౌశికి, ఇంకా ఈ టెన్షన్స్ అన్నీ వదిలేయండి, మనం హ్యాపీగా దీపావళిని సెలబ్రేట్ చేసుకోవాలి, ఎందుకంటే మన లైఫ్లో ఉన్న అన్ని చీకట్లు తొలగిపోయాయి కాబట్టి అని అంటుంది. తప్పకుండా వదినా అని జగదాత్రి, కేదార్, కౌశికి ఫ్యామిలీ అందరూ దీపాల కాంతుల్లో హ్యాపీగా దీపావళి చేసుకుంటూ ఉంటారు. అందరూ దీపావళి చేసుకుంటూ ఉంటే ఇంకా ఫ్యామిలీ మెంబర్ సుధాకర్ అంతా చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు. యువరాజ్ మాత్రం అమ్మకి ఇంత అవమానం జరిపిస్తారా? ఖచ్చితంగా అమ్మని ఎలా అయినా బయటికి తెచ్చుకోవాలి. అమ్మని బయటికి తీసుకురావాలంటే నేను ఎవరి సహాయం తీసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడనమాట యువరాజ్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. జగదాత్రి, కేదార్ జేడీ కేడీగా మారి అసలు ఆ యువరాజ్ మర్డర్ చేసిన ఆ మల్లన్న పోస్ట్ మార్టం రిపోర్ట్స్ని చూడాలి. అప్పుడే మనకి అంత క్లారిటీ వస్తుంది. ఆ అటాప్సీని తీసుకురమ్మని చెప్పు కేడి అని అంటుంది. రమ్యకి చెప్పాను దాత్రి అని అంటారు కేడి. అప్పుడే రమ్య కాల్ చేస్తుంది. మేడం, అసలు అతని అటాప్సీ రిపోర్ట్స్ అనేవి రెడీగా లేవు మేడం, చెప్తుంటే వాళ్ళు నీళ్లు నమ్ముతున్నారు. నాకెందుకో కాస్త తేడాగా అనిపిస్తుంది మేడం, ఏదో సస్పీషియస్గా ఉంది అని చెప్పడంతో అయితే మేమే వెళ్ళి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తామని ఇంకలా గవర్నమెంట్ హాస్పిటల్కి బయలుదేరుతారు జేడీ అండ్ కేడీ. బయలుదేరి చూసేసరికి అక్కడ ఎలాంటి బాడీ ఉండదు. ఎక్కడ అటాప్సీ జరిగింది, అసలు ఇంతకీ ఆ మల్లన్న డెడ్ బాడీ ఎక్కడ అంటే కూడా ఎవరు చెప్పలేకపోతూ ఉంటారు. అంటే ఆ మల్లన్న చనిపోలేదన్నమాట.
అదే విషయం అని చెప్పి ఇంకా వెంటనే జేడీకేడి ఇద్దరు హుటాహుటిన బయలుదేరుతారు. ఇంకా అలా జేడీకేడి అయితే బయలుదేరి అసలు ఆ మల్లన్న లాస్ట్ చూసింది ఎవరిని, అతను బాగా దెబ్బలు తిన్న తర్వాత ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడ మాయమయ్యాడు, ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నారు, అతని బ్యాంక్ డీటెయిల్స్, అకౌంట్లో ఉన్న ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్స్ అన్నీ తీపిస్తారు జేడిఎన్ కేడి. ఇంకా అలా తీపించి చూసేసరికి క్లియర్గా అందులో మీనన్కి సంబంధించిన వాడే అతనికి డబ్బులు వేయడం అండ్ లాస్ట్ కాల్లో హలో నువ్వు నేను చెప్పిన చోటుకురా తర్వాత అని చెప్పడం అదంతా చూసి ఇంకా వెంటనే బయలుదేరుతుందనమాట జేడీ. ఖచ్చితంగా దేవా సిగ్నల్స్ని ట్రాక్ చేస్తే వాడెక్కడున్నాడో తెలిసిపోతుందని సిగ్నల్స్ని ట్రేస్ చేస్తారు. ఇంకా ఊరి చివరిన ఒక పెద్ద బిల్డింగ్లో దాచిపెడతారనమాట ఆ మల్లన్నని. రేయ్ ఒక్కసారి యువరాజ్కి జైల్లో కఠిన కారాగార శిక్ష వేసేని, అప్పుడు నిన్ను హ్యాపీగా బయటికి విడిచిపెడతాం సరేనా, ఇంకొక రోజే ఏం కంగారు పడొద్దని చెప్పి ఇంకా వాడిని అలా పెడితే అప్పుడే ఆ డోర్ తన్ని వస్తారు జేడీఎన్ కేడి. ఒక్కసారిగా మల్లన్న చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు. ఇంకా జేడీకేడి ఇద్దరు కలిసి ఆ రౌడీలని బాగా కొట్టి కొట్టి ఇంకా వెంటనే ఆ మల్లన్నని రిలీజ్ చేస్తారు. మేడం అని అంటాడు, చెంప పగలగొడతాడు కేడి. రేయ్ నువ్వు డబ్బులు తీసుకొని ఒక వ్యక్తికి ఉరిశిక్ష పడేలా చేద్దాం అనుకుంటున్నావా? నువ్వు నీలాంటి వాళ్ళ మనిషి కాదు, డబ్బులు తీసుకొని చనిపోయినట్టు నటిస్తావరా అని చెప్పి బాగా కొట్టి ఆ మల్లన్నను తీసుకొని వెళ్తారు. తీసుకొని వెళ్ళి ఇంకా వెంటనే పోలీసులకి అప్పచెప్తారు జేడీఎన్ కేడి. ఇప్పుడు చెప్తున్నాను, మీరు ఏం చేస్తారో నాకు తెలీదు, వీడి నుండి మీనన్ పేరు వినపడేంత వరకు కుమ్మండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయి ప్రెస్ మీట్లో యువరాజ్ ఎలాంటి తప్పు చేయలేదు, హీ డిడెంట్ డూ ఎనీ సింగిల్ మిస్టేక్ కూడా, కాబట్టి ఇదంతా చేసింది అదిగో మల్లన్న చనిపోలేదు, అసలు మర్డర్ కేసే లేదు, మల్లన్న బ్రతికే ఉన్నాడు, కాబట్టి దీని వెనకుందెవరో మేము కనిపెడతామని చెప్పడంతో వెంటనే మీనన్ అదంతా టీవీలో చూస్తూ ఛా మల్లన్న దొరికిపోయాడు, ఇప్పుడు నేను యువరాజ్ నేను చేయలేకపోయినా అని ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడు మీనన్. అలా యువరాజ్ కేసుని సాల్వ్ చేస్తారు జేడీఎన్ కేడి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.